చేద్దాము అని అనుకున్నారు. వనభోజనం చేయడానికి ఒక చోటుకి వెళ్ళారు. ఆయన సతీమణి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే ముందు గురువుగారు అందరికీ పనులు చెప్పారు. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటా, కానీ ముందు మీరందరూ ఏం పనులు చేయాలి చెప్తాను. నా సంగీత విద్యార్థి, నువ్వు అన్నం వండాలి. నువ్వు కూరలోకి వెళ్ళి కొన్ని మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన కూరగాయలు తీసుకురా. నువ్వు చెట్టెక్కి విస్తరాకుల కోసం ఆకులు తీసుకురా. నా చాలా ముచ్చట్లు పెట్టే విద్యార్థులు, మీరు ఊళ్ళోకి వెళ్ళి పెరుగు కొని తీసుకురా. ఇప్పుడు మనం మొదటి శిష్యుడు ఏం చేస్తున్నారో చూద్దాం. లా 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 లా. లా 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 లా. ఓహో, ఏంటి ఈ అన్నం కుండ కుత శబ్దం చేస్తుంది? సరేలే, తాళం అమ్మేస్తా. లా 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 కుత కుత లా లా కుత కుత. ఓహో కుత కుత, ఓహో కుత కుత. ఓ కుండ, తాళం తప్పుతుంది, చూసుకో కాస్త. అవే తాళం తప్పుతుంది. తాళం తప్పుతుంది, వింటున్నావా నువ్వు? అలా అత్త మీద కోపం యుద్ధ నుంచి వచ్చినట్టు కుండ ఆయనకు నచ్చినట్టు తాళంకి కుత ఆడట్లేదని ఒక కీసుతో కింద పడేశాడు. ఇప్పుడు రెండో శిష్యుడు ఏం చేస్తున్నారో చూద్దాము. ఇప్పుడు నేను అహంకారం కూరగాయలు తేవాలి వనభోజనంకి. ఎట్లాంటి కూరగాయలు తెచ్చుకున్నాము? ఇప్పుడు మనము వంకాయలు తెచ్చుకుంటాం. వంకాయలు బాగున్నాయా? వంకాయలు చాలా బాగున్నాయి. ఆ యొక్క వంకాయలకి చాలా వాతం ఎక్కువ, అందుకే వంకాయలు వద్దు. ఇంకేం బాగుంటుంది చూద్దాం. బీరకాయలు కూడా చాలా బాగుంటుంది. ఎంత? ఒక 10 కిలోలు. ఓకే, చాలా బాగుంటుంది. కానీ బీరకాయకి చాలా బలుపు ఎక్కువ, అందుకే పనిచేయదు. ఇంకేమైనా తీసుకోవాలి. సొరకాయ బాగుంటుంది. ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు ఒక కేజీకి. ఓకే, సొరకాయ చాలా బాగుంటుంది, కానీ అందరూ తినగలుగుతారా? అది ఒక సొరకాయకి జలుబు చాలా ఎక్కువ, అందుకే అందరూ తినగలరు. ఇప్పుడు మీకు కాకరకాయ ఉందా? కాకరకాయ చాలా బాగుంటుంది. ఒక కాకరకాయ ఉందా? ఇవి ఎంత ఉంటాయి? ఒక 20 రూపాయలు ఒక కేజీ. కాకరకాయ చాలా బాగుంటుంది, కానీ ఏదో ఉంటుంది దీనికి. ఏముంటుంది? కాకరకాయకి చాలా చేదు ఎక్కువ ఉంటుంది. నివారణ కూరగాయ తీసుకోవాలి. అది మీకెవరికైనా తెలుసా? కాకరకాయ తీసుకుందాం, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు తినగలుగుతారు. సంతోషం. ఈ రోజులన్నీ నేను వీళ్ళకి వేపకాయ అంటే వెర్రుంది అనుకున్నాను, కానీ పుచ్చకాయ అంతా వెర్రుంది అని నాకు ఇవాళ తెలిసింది. ఇప్పుడు మూడో శిష్యుడు ఏం చేస్తానో చూద్దాం. వీడు ఒక విస్తరాకు తీసుకురావడానికి వెళ్ళాడు. అయ్యో, ఎవరో తుమ్మారు. నేను చెట్టు నుంచి కింద వెళ్ళను. అలానే మూడో శిష్యుడు రోజంతా చెట్టు మీదనే గడిపాడు.
ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరు శిష్యులు పెరుగు కోసము వెళ్తారు, కానీ ఎవరు వాళ్ళకి ఏం పెరుగు ఇయ్యరు. పద ఊరికి వెళ్దాం పెరుగు తీసుకురావడానికి. సరే. ఒక చూడు, వ్యాపారం ఉంది, మీ దగ్గర పెరుగుందా? లేదు, నేను లడ్డులు అమ్ముతాను, పెరుగు నా దగ్గర లేదు. అయ్యో, ఇంకొక దగ్గరికి వెళ్దాం. మీ దగ్గర పెరుగు ఉందా? లేదు, నా దగ్గర పెరుగు లేదు. నా దగ్గర కూరగాయలు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలి? ఓ అయ్యో పాపం, లోపలికి రండి, నేను పెరుగు చేసేస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఓ అక్కడ చూడు, ఎంత పెద్ద ఎద్దు ఉందో. ఎంత పెద్దగా ఉంది ఏంటి? కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి. కదా, అది బయటికి తీసుకెళ్ళడానికి ఎట్లా? ఏదో చేస్తుంది, తప్పుగా చేస్తుంది, తెలియదు అసలు ఏం చేస్తుందో. గురించి అలా మాట్లాడుతున్నారు. నా ఎద్దు నీకేం చేసింది అని అలా మాట్లాడడానికి. ఇప్పుడు నేను మీకు పెరుగు కావాలి కదా, అంతే కదా. నా ఎద్దుకి ఎలా ఉంటుందో లేకపోతే ఎలా చూసుకుంటానో రాలేదు కదా. ఇప్పుడు పెరుగు తీసుకుని వెళ్ళిపోతుంది. అంత నమ్మకం ఉంటే మీరు పెరుగు చేయాలంటే మీరే వెళ్ళిపోయి చేయండి, నాకు అవసరం లేదు. జస్ట్ ఊరికి అన్నాం. సారీ. ఇప్పుడే నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి. అయ్యో, మన భోజనంకి ఏం లేదు, ఒక కరకాయ ఉంది. ఎవరు తింటారు? మీరందరూ ఏం పనులు చేశారు? ఇప్పుడు చూసారు కదా అందరూ, ఈ గురువు గారు ఒక భోజనమే అడిగారు, కానీ వాళ్ళ విశ్రాంత అందరూ అది కూడా తయారు. ఒకరు అన్నం గిన్నె పగలు కొట్టేశారు, ఇంకో వాడు కరెక్ట్గా తెచ్చారు. కరెక్ట్గా ఎవరైనా తెస్తారా? ఇంకో మూడో వాడు చెట్టు మీద దూకేసి అక్కడే ఉండిపోయాడు. నాలుగో ఐదో వాడు ఒక ఆమెని గౌరవించట్లేదంటే పెరుగు కూడా తేలేదు. ఇప్పుడు కాబట్టి మొత్తం ఏమైందంటే భోజనం కూడా దొరకలేదు. పాపం.